కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసిందనే ఉద్దేశంతో 4వ తారీఖు 7వ తారీఖున ఒక కార్యక్రమం అయితే తీసుకున్నారు. ఎంఆర్పీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, ఎంఆర్పీఎఫ్ జాతీయ అధ్యక్షులు, అలాగే మోత్కుపల్లి నరసింహులు మాజీ మంత్రి. సార్, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇంకెవరితోనైనా కలిసి ప్రోగ్రాం చేయబోతున్నారు 4వ తారీఖు 7వ తారీఖు? ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంగా మాదిగ జాతిని పూర్తిగా విస్మరించింది, పక్కకు పెట్టింది, అవమానించింది, రాజకీయంగా అనగదొక్కే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. ఈ అభిప్రాయం అనేది ఎంఆర్పిఎస్లో ఉన్నదని కావద్దు, మాదిగల్లో ఉన్నది. మాదిగలు అంటే అన్ని పార్టీలో ఉన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ మాదిగల్లోనే ఉన్నది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు, మా జాతి, ఆయన పేరు చెప్తేనే ఆటోమేటిక్గా మా వాడు అని ఓన్ చేసుకుంటుంది. ఆయనలో ఉన్న ఈ ఆవేదన. కాబట్టి ముందుగా మేము అన్న నాయకత్వంలో ఒక దీక్షకు, అవసరం ఉంటే ఒక ధర్నాకు, అవసరం ఉంటే జనంలోకి వెళ్ళడానికి మేము సిద్ధపడతాం. కాంగ్రెస్ ద్వారానే మాకు అన్యాయం జరిగింది కాబట్టి కాంగ్రెస్ నాయకుల ద్వారా ఉండబడే ఈ ఆవేదనను ఆయనకు తోడుగా ఉండి మేము చాటే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఎవరు వస్తారు ఎవరు రారనే విషయం సంబంధం లేదు. మా మోత్కుపల్లి నరసింహులనే ఈ విషయంలో కేంద్ర బిందుగా ఉంటాడు. మీరు బీజేపీకి ఇప్పుడు సపోర్టెడ్గా చాలా ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడికి వెళ్ళి మీరు ప్రచారంలో కూడా కొన్ని సందర్భాలలో పాల్గొంటూ ఉన్నారు. బీజేపీ వస్తే అసలు రాజ్యాంగం అనేది ఉండదు, ఇక్కడ రిజర్వేషన్లను మొత్తం తీసివేస్తారని ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం కనబడుతుందిగా. ఇప్పుడు రాజ్యాంగం ఉంటుందా ఉండదా అది దేవుడు ఎరుగు. తర్వాత ముందు రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ రిజర్వేషన్లు మాదిగలకు వర్తించకుండా ఈయన మమ్మల్ని తొలగించిండు కదా. ఎన్నికలకు ముందే ఈయన తొలగించిండు. ఎన్నికల తర్వాత ఏమవుతుందో తర్వాత విషయం. ఎన్నికల్లో మేము ఎస్సీలమా? అసలు మాదిగలు ఇప్పుడు ఎస్సీలు ఉన్నారా? మాదిగలు కనుక ఎస్సీ లిస్టులో ఉంటే మరి మెజార్టీ జనం ఉండబడి మాదిగలకు 4 స్థానాలు పోటీ చేస్తున్న కాడ ఎస్సీ రిజర్వేషన్ కాడ ఒకటి మాకెందుకు లేదు? అంటే మమ్మల్ని తొలగించినట్టే కదా, అంటే అనధికారంగా మమ్మల్ని తొలగించినట్టే కదా. కాబట్టి రాజ్యాంగం గురించి మాట్లాడే నువ్వు ఇప్పటికే రాజ్యాంగంలో ఎస్సీలో ఉండబడే మాదిగల్ని నువ్వు తొలగించినట్టు చేశావు. రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు ముందు నీకు లేదు. అసలు అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం గురించి మాట్లాడడం పక్క పెట్టు. నీ సొంత రాజ్యాంగం గురించి ఎందుకు అమలు చేస్తలేవు? బోధ్పూర్ తీర్మానం అంటే మీ కాంగ్రెస్ పార్టీ నియమావళి. మీ నియమావళి అంటే మీకు ఒక రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలోనే ఏ కుటుంబానికైనా ఒకటే సీటు అని ఉన్నది, ఒక కుటుంబానికి ఒకటే పదవి ఉన్నది. మరి ఒకే కుటుంబానికి ఒకే పదవి ఉన్న కాడ 2 ఎందుకు వచ్చినాయి? ఒక కుటుంబంలో 3 ఎందుకు వస్తున్నాయి? ఒక కులానికి ఒకటి కూడా ఎందుకు రాలే? ఒక కులానికి ఒకటి రాలేదు కానీ ఒక కుటుంబంలో 2, 3 తీసుకుంటుండ్రు కదా. మీ రాజ్యాంగాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారు కదా. మీ రాజ్యాంగాన్ని మీరే ఉల్లంఘించే మీరు అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం గురించి మాట్లాడే ఎక్కడ ఉన్నది? ఒకవేళ రాజ్యాంగం మార్చాలని అనుకుంటే రాజ్యాంగాన్ని పక్కబెట్టి పరిపాలించింది ఇందిరాగాంధీ కదా. ఎమర్జెన్సీ తీసుకొచ్చి ప్రజాస్వామ్యం లేకుండా, పౌర హక్కులు లేకుండా తొక్కిపెట్టింది ఇందిరాగాంధీ కదా. మళ్ళీ మీరు మాట్లాడతారు ఏంటిది? దయ్యాలు వాదించినట్టుగా. అమిత్ షా గారు చెప్పిండు, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చెప్పిండు, ఎవరన్నా తీసేస్తా అన్నా మేము ఒప్పుకోమని చెప్పి. రాజ్యాంగాన్ని మార్చాలని కాదు, రాజ్యాంగాన్ని మేము తొలగించడం పక్క పెట్టి ఎవరన్నా తొలగించాలని కుట్ర చేసినా మేము ఒప్పుకోనే ప్రసక్తి లేని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఒక మాట చెప్పాలంటే నరేంద్ర మోడీ గారి 10 ఏళ్ల పాలన మీద మాట్లాడడానికి, విమర్శలు పెట్టడానికి, వైఫల్యాలను ఎండగట్టడానికి ఆధారాలు లేనప్పుడు అభూత కల్పంతో కూడిన అవాస్తవాలు ప్రచారం చేయడానికి రాజ్యాంగం మార్చారని దుష్ప్రచారానికి ముందుకు తీసుకొస్తున్నారు. బీజేపీ ట్రాప్లో మందకృష్ణ పడ్డాడు, అందుకనే ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తూ తిరుగుతూ ఉన్నాడని కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నట్టు అనమాట. మందకృష్ణను ఇట్లానే వాడుకొని తర్వాత మళ్ళీ మోసం చేస్తుంది బీజేపీ, గతంలో కాంగ్రెస్ మోసం చేసినట్టుగానే అనేటువంటి వాదనలు కూడా వినబడతా ఉన్నాయి. దాన్ని ఎట్లా మీరు జస్టిఫై చేసుకుంటారు? అంటే మీరు రాజకీయ విశ్లేషకులని అన్నారు కాబట్టి ఆ విశ్లేషకులు వాస్తవాలు చూడాలి, పాక్షిక దృష్టితో చూడొద్దని నేను కోరుతున్నాను. నేను ఎందుకంటే ఇప్పటి వరకు తెలుగుదేశంకు మేము మద్దతు ఇచ్చాం. ప్రారంభంలో వర్గీకరణ చేస్తామని వాళ్ళు చేశారు కాబట్టి అక్కడ మేము మోసానికి గురిగాలే. మొదటి పాలన చంద్రబాబుదే కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ కోసం యుద్ధం జరిగింది అప్పుడే కదా. వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చారు, చేశారు. మేము అప్పుడు సపోర్ట్ చేశాం. అయితే వర్గీకరణ రద్దు అయినాక కాంగ్రెస్ పాలన వచ్చినాక వర్గీకరణ రద్దు అయింది. తిరిగి వర్గీకరణ చేస్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట ఇచ్చారు. వాళ్ళు మాట ఇచ్చినప్పుడు వాళ్ళ మాట కూడా విన్నాం. చంద్రబాబు నాయుడు గారి మాటిని మేము సపోర్ట్ చేయలేదా? ఆయన చేసిండు. కాంగ్రెస్ మాటిని మేము సపోర్ట్ చేశాం, కాంగ్రెస్ చేయలేదు. ఇక్కడ వర్గీకరణ విషయంలో కూడా కాంగ్రెస్ దోషి. మరి ఇప్పుడు ఎవరు చేయాలా? ఇప్పుడు అధికారంలో బీజేపీ ఉన్నది కాబట్టి బీజేపీ పెద్దలు నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఏమన్నారు? వర్గీకరణ నా బాధ్యత, నేను చేపిస్తా, అవసరం ఉద్యమంలో కూడా నేను పాల్గొంటా అన్నట్టుగా మాట్లాడిండు. ఆ ప్రక్రియ కొనసాగుతుంది, ఆ ప్రక్రియ కీలక దశకు చేరింది. అట్లాంటప్పుడు మా సహకారం ఎవరికి అందించాలి? ఇప్పుడు ప్రధాన పార్టీలు
ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి అనుకుందాం దేశంలో. ఇప్పుడు ఏ కూటమి లేని బీఆర్ఎస్ ఉన్నది, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మన అందరికీ తెలిసిన విషయమే. ఓకే, కేసీఆర్ గారు తమ ఉనికిని చాటుకోవడానికి ఏదో తిరుగుతున్నాడు, అది పక్క పెట్టేద్దాం. అది కాపాడుకోవాలి కాబట్టి, పార్టీని కాపాడుకోవాలి కాబట్టి ఆయన తిరుగుతున్నాడు. కానీ దేశాన్ని పరిపాలించే కాడ చర్చ జరుగుతున్నప్పుడు ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి కదా, ఇండియా కూటమికి నాయకత్వం చేది కాంగ్రెస్ కదా, మమ్మల్ని మోసం చేసింది కదా. కనీసం 4 సీట్ల కాడ 1 సీటుకు మాకు ఇవ్వలేదు కదా ఇప్పుడు ఈ ఎన్నికల్లో. మరి అదే ఎన్డీఏ కూటమికి నాయకత్వం బీజేపీ గౌరవ నరేంద్ర మోడీ గారు కదా, వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడమే కాదు, ప్రతి సభలో కూడా ఆయన మాట్లాడుతున్నాడు కదా, ముందుకు ప్రక్రియ నడిపిస్తున్నాడు కదా. పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు ఈ 4 సీట్ల కాడ 3 మాకు ఇచ్చిండు కదా. ఇప్పుడు చెప్పండి, వర్గీకరణకు అనుకూలం కాని పార్టీ కాంగ్రెస్ పార్టీ, వర్గీకరణకు అనుకూలమైన పార్టీ బీజేపీ పార్టీ. ఓకే, టిక్కెట్లు అసలే ఇవ్వని పార్టీ కాంగ్రెస్ పార్టీ, 4లో 3 ఇచ్చింది బీజేపీ పార్టీ. మమ్మల్ని ఎవరికి సపోర్ట్ చేయమంటాము? మిత్రులకా శత్రులకా? మా పొట్ట కొట్టేటోళ్ళకా, మా కడుపు చూసి తిండి పెట్టేటోళ్ళకా? మా పొట్ట కొట్టేది కాంగ్రెస్ అని తేలిపోయింది, మా కడుపు చూసి ఆకలి బాధలు తీర్చే పార్టీ బీజేపీ అయిపోయింది. మేము బీజేపీ వైపు ఉండక తప్పదు కదా. అందువల్ల నేను అంటుంటే ఇప్పుడు ఎవరైపు ఉండాలనే విషయం చర్చ కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉండేప్పుడు మా సీనియర్ నాయకుడు మా మోత్పల్లి నరసింహుల ఆవేదనకు మేము అండగా నిలబడతాం. ఓకే, ఆయనతో మేము దీక్ష చేస్తాం, ధర్నా చేస్తాం, అవసరం ఉంటే యాత్ర కూడా చేస్తాం. సంపత్ కుమార్ లాంటి వాళ్ళు మళ్ళీ మీటింగ్ పెట్టడానికి లేకపోతే మళ్ళీ మీ పైన ప్రెస్ మీట్ పెట్టడానికి అవకాశం ఖచ్చితంగా కనబడతా ఉంది. సంపత్ కుమారుతో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టియగలుగుతాడేమో కానీ కదా, ప్రజల్ని సమీకరించలేడు కదా, ప్రజలు సమీకరించరు కదా. మాదిగలు కాంగ్రెస్ పార్టీకి రండి అని చెప్పి మా సంపత్ కుమార్ ఎట్లా మాట్లాడతాడు? ఆయనకే టికెట్ ఇవ్వలేదు కదా. నీకే కాంగ్రెస్ పార్టీలో దిక్కు లేదు, ఇక మాదిగలను ఎందుకు ఓట్లేమని ఉంటామని చెప్పి ఆయనకు మాట వస్తుంది. కాబట్టి నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు ప్రోత్సాహంతో మా సంపత్ కుమారు ప్రెస్ మీట్ పెడతాడేమో కానీ మాదిగల్ని నైతికంగా ఒప్పించలేడు. కాబట్టి సంపత్ కుమార్ కూడా పిలుస్తారా 4వ తారీఖు మీరు చేసేటువంటి కార్యక్రమానికి? అది వ్యక్తిగా మా తమ్ముడితో మాట్లాడటం జరుగుతా. ఏ పార్టీలో ఉన్నా నాతో అందరు మాట్లాడతారు. ప్రెస్లో మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్లో మాట్లాడతారు, నాతో ఫోన్లో మాట్లాడుతున్నాడు మాదిగ బిడ్డలు కానీ మాట్లాడతారు. ఇది పరిస్థితి. మాదిగా ఎంఆర్పిఎస్ సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాకు ద్రోహం చేసింది అనేటువంటి మాటనైతే భీష్మించుకు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.